కడుపు నొత్తుందనో కాళ్ళ నొప్పులు ఉన్నాయనో జ్వరం వచ్చిందనో సర్ది దగ్గులేసిందనో సర్కార్ దవాఖానకు పోతుంటారు చదువు రాని పెద్ద మనుషులు. ఇక అక్కడి డాక్టర్లు కాంపౌండర్లు నర్సులుండి చేయి వట్టి చూడకుండా సూదులో మందులో ఇచ్చి పంపిస్తారు. ఇక మనోళ్ళు అదే మహాప్రసాదం అన్నట్టు ఫీల్ అయి కాండ్లకు అద్దుకొని మింగుతుంటారు. వాళ్ళు ఇచ్చిన మందులు కరెక్టా కాదా అని చూసేటందుకు చదువు కూడా రాదే వాళ్ళకు. మరి అసోంటోళ్ళకు మందులు ఇచ్చేటప్పుడు ఎంత పైలంగా ఉండాలి ఏం కథ. కానిగో రోగం ఒకటైతే మందు ఇంకోటి ఇచ్చిరట గీ పెద్దవకు. చూడురు ఎవరో ఆ పుణ్యాత్ములు. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టే చేసిరు కదా. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం ఎలకుర్తిలున్న పల్లె దవాఖాన సిబ్బంది గ్యాస్ ట్రబుల్ వచ్చి కడుపున వస్తుందని అక్కడి పల్లె దవాఖానకు పోయిందట ఈ సంగమ్మ. ఇక వాళ్ళు ఉండి ఈ టానిక్ సీసా చేతిలో పెట్టి ఇక ఓ నువ్వు అని ఎలగొట్టిరట. సరే మందైతే ఇచ్చిరు కదా అని ఇంటికి పోయి గుట్టుకున తాగిందట ఖాతం. ఇక దాగిన కాడికెళ్ళి ఒకటే వాంతులు రెండుకు పెట్టి. కాళ్లల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. దెబ్బకి అడ్డం పడితే ప్రైవేట్ దవాఖానకి వేసుకుపోయారట పెద్ద మనిషిని పాపం. సర్కార్ దవాఖానల మందులు ఫ్రీ అని పోతే ఉల్టా 50,000 ఖర్చు అయినాయట ప్రైవేట్ దవాఖానల. మరి అట్లెందుకు అయిందని అంటే వాళ్ళు ఇచ్చిన ఈ టానిక్ గోగుడుకు గజ్జికి పనిచేస్తుందట. చూసుకో ఇక తేలు మంత్రం తెలియని వాళ్ళు పాము మంత్రం వేసినట్టే అయింది కథ. మీ వాళ్ళు ఏవటి గిట్లయిందని గట్టిగానే లొల్లి పెట్టిండు పెద్ద మనిషి ఇంటోళ్ళంతా. అంటే ఇట్లా రాంగ్ ఇట్లా తీసి ఇట్లా ఇవ్వడం కరెక్ట్ అయిపోతుందా? మీరు ఏమోదనేది చూసి అంటే ప్రజాసేవ ఏం చేస్తున్నట్టు. అసలు చదువు రానోళ్ళనే కాదు, చదువు వచ్చిన వాళ్ళకైనా ఏ మందు ఎందుకు పనిచేస్తుందని తెలుస్తుందా? సరిగ్గా చూసి ఇయ్యాలి కదా. చెప్పులు మాయి కావు గొంగడి మాది కాదన్నట్టు ఎవరి పానాలకు ఏమైతే మనకేంది అనుకున్నట్టుర్రు. గింత లాపర్వా చేస్తారా? ఇదే మీ ఇంట్లో మనిషికి అయితే గిట్టనే చూడకుండా మందులు ఇస్తారా ఏది పడుతుంది అని గరమై వెంటనే టానిక్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్లకు కరసైన పైసలు కట్టియాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎలకుర్తి ఊరోళ్ళంతా. మరి మా దవాఖాన మంత్రికి ఇసుంటి చిన్న చిన్న కేసులు పెద్దగా పట్టించుకోవడం లైట్ తీసుకుంటుండని వీళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారా? ఇట్లా చూసిరు కదా, పుండో కాడ ఉంటే మంద కాడ పెట్టే మేధావులు ఉన్నారు. ఎందుకన్నా మంచిది జరా మందులు వేసుకునే ముందు ఎవరికన్నా చూపెట్టి మరీ వేసుకోరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే.